వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 అలాగే 2024 హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. ప్రధానంగా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నాయకుడు, ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి నాయకుడు. ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళి ప్రతి కార్యకర్త కష్టంలో భాగమవడం కాదు, ఆ కష్టాన్ని తీర్చినటువంటి నాయకుడు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే తనకు తోచినంత ఆర్థిక సాయం చేసినటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అందుకే తిరిగి హ్యాట్రిక్గా మూడోసారి ఆయన్ను ఎంపిక అంటే ఆయనకు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది, ఆయన్ను ఎన్నుకోవడం జరిగింది. సో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. ఏంటంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లాలో మంత్రి పదవి దక్కించుకునే తొలి వ్యక్తి కాబోతున్నారు జిల్లాకు సంబంధించి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, గతంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే మంత్రి పదవి రావాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు రాకపోవడం జరిగింది. అయితే ఇప్పుడైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి రాబోతోంది. దీనికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రధానంగా మొదటి నుంచి ఉద్యమ నాయకుడిగా, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండేటువంటి నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అదే రాష్ట్ర స్థాయిలో ఉంటే మరింత అంటే ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అది పార్టీకి కూడా మంచి చేకూర్చేటువంటి అవకాశం ఉంది. అలాగే బీజేపీ పెద్దలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అందరితో సన్నిహితంగా ఉంటారు, సన్నిహితంగా మెలుగుతారు. కాబట్టి ఇది ఆయనకు ఉండేటువంటి మరో ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. మూడవ ప్లస్ పాయింట్ అయితే వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించినటువంటి తొలి నాయకుడుగా ఆయనే తొలి నాయకుడు కూడా ఆయనే. సో వైఎస్ఆర్సీపీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి నాయకుల్లో మొదటి వరుసలో ఉండేటువంటి మొదటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు మంత్రి పదవికి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశాలుగా కనిపిస్తున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాను అని గతంలోనే ప్రామిస్ చేసి ఉన్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జిల్లాలో మంత్రి పదవి దక్కబోతోంది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం. సో ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతోంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.